చందమామ కథ. కౌశికుడికి కనువిప్పు. పూర్వం ఒక ఊర్లో కౌశికుడనే బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతను చెట్టు నీడను కూర్చొని వేదం వల్లె వేస్తున్నాడు. అతడలా వల్లె వేస్తూ ఉండగా చెట్టు మీద ఉన్న ఒక కొంగ అతనిపై రెట్ట వేసింది. అతను వేదం చదువుతున్నప్పటికీ ప్రపంచం మొత్తాన్ని స్నేహభావంతో చూడమన్న వేద సూక్తిని మరిచాడు. ఒక్కసారిగా చెట్టు మీద ఉన్న కొంగని కోపంగా చూశాడు. కౌశికుడు తపశక్తి కలవాడు కావడం వల్ల ఆ కొంగ తక్షణం చెట్టు మీద నుంచి కింద పడి చనిపోయింది. ఆ తర్వాత కౌశికుడు ఎప్పట్లాగే గ్రామంలోకి భిక్షాటన కోసం వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాన్ దేహి అన్నాడు. ఆ ఇంట్లో ఇల్లాలు ఆ స్వరం విని భిక్ష తీసుకుని బయటికి రాబోయింది. సరిగ్గా అదే సమయానికి ఆమె భర్త ఆకలి ఆకలి అంటూ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి. భర్తకి కాళ్లు కడుక్కోవడానికి నీళ్లిచ్చింది. ఆ తర్వాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకుని బయటకు వచ్చింది. స్వామి, మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టాను, నన్ను క్షమించండి అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతికి సేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని ఆమె చెప్పింది. అయినప్పటికీ ఇది క్షమించరాని నేరం అన్నాడు కౌశికుడు కోపంగా. అప్పుడు ఆమె, స్వామి, అనవసరంగా కోపం తెచ్చుకోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతి సేవా ధర్మాన్ని మించిన ధర్మం లేదు. నేనేమి కొంగను కాదు, మీ తీక్షణ దృష్టికి చనిపోయి కింద పట్టానికి అంది. దాంతో కౌశికుడు ఎక్కడో అడవిలో ఏకాంతంలో జరిగిన వృత్తాంతం ఈమెకెలా తెలిసిందా అని దిగ్భ్రాంతి చెందాడు. ఆమె పతివ్రతా శక్తిని చూసి నివ్వెరపోయాడు. అప్పుడు ఆ సాధ్వి, మహాత్మా, కోపాన్ని మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్లి ధర్మవ్యాధుని కలుసుకోండి, అతడు మీకు తత్వబోధ చేస్తాడు అని హితవు చెప్పింది. కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమయ్యాడు. ధర్మవ్యాధుని ఇల్లు కనుక్కొని అక్కడికి వెళ్ళాడు. ధర్మవ్యాధుడు అంటే అతనేదో మహాపండితుడు, తపస్వి అని కౌశికుడు అనుకున్నాడు. కానీ ధర్మవ్యాధుడు ఒక కసాయివాడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. కౌశికుడు వెళ్లిన సమయానికి ఆ కసాయివాడు మాంసం కొడుతున్నాడు. ఆ తర్వాత అతను కౌశికుడిని చూసి, అయ్యా, దయచేయండి, తమరిని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమే కదా అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ ధర్మవ్యాధునికి ఎలా తెలిసిందా అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు. కౌశికుడికి అతిథి మర్యాదలు చేసిన తర్వాత తన తల్లిదండ్రుల సేవ కోసం వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుడి దగ్గరికి వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు. ఆర్య, ఏ పనినైనా నిష్కామ హృదయంతో ధర్మం తప్పకుండా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది. లేకుంటే కొన్ని రంగాల్లోనే పురోగతి ఉంటుంది. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించడం మన కనీస కర్తవ్యం. అలా చేయని వాడు కృతజ్ఞుడవుతాడు. కృతజ్ఞతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపిత సేవ ఒకటే చాలు మనల్ని మోక్ష మార్గంలో నడిపించడానికి అని చెప్పాడు. ఈ హితబోధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవు తీసుకుని ఆ వెంటనే తాను విస్మరించిన తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. వారికి భక్తితో సేవ చేసి తరించాడు.